ఇదేమో మైసూర్ ప్యాలెస్. మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ అయితే ఇక చెప్పే అవసరం లేదు. బ్లడ్ ఎక్కువై బ్లడ్ ఆట వేయించింది మా ఫోటో గంత. బ్లడ్ ఎక్కువై బ్లడ్ ఆట వేయించింది మా ఫోటో గంత. మా వాడు హీరో. చెప్పు. మీరు అందరు ఇంటికి వస్తారంటే దండం పెట్టుకునే దండం పెట్టు దండం. బ్యాక్ టు అవర్ ఛానల్ పింక్ ఎంటర్టైన్మెంట్. నువ్వే నా లైఫ్ లైను ఎక్కడో ఇలా వీడియో ఏంటంటే చెప్పు. చాలా మంది మా హోమ్ టూర్ అడిగారు కదా, మా హోమ్ టూర్ చూపించిన తర్వాత బాగాలేదని కామెంట్లు అయితే పెట్టకండి, చూసినాక కామెంట్లు పెట్టండి. సో చూడండి, చాలా డేస్ అయింది మేము వీడియోలు చేయక, మా ఫోన్ ఖరాబ్ అయింది, అందుకే మేము వీడియోస్ చేస్తలేము. ఇప్పటి నుంచి ఏమేమి వీడియోస్ కావాలో డైలీ చెప్పండి, మీకోసం ఖచ్చితంగా వీడియోస్ చేస్తాం. సో ఇప్పుడైతే హోమ్ టూర్ చేస్తా, చూడండి. చెప్పురా నువ్వేమని చెప్పు. మన ఇల్లు ఏది? ఇదా చెప్పు. పా మన ఇల్లు పెడుతూ పా. నడు 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 నడు. పక్కింటి అక్క. ఇదే మా గల్లీ, ఇదేమో మైసూర్ ప్యాలెస్. మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ. సో గైస్ చూసుకోరి, దీని గురించి చెప్పాను. అరే కనిపిస్తుంది ఇగో ఇలా మా చిన్నోడు కనిపిస్తుంది కదా, ఇది మా చిన్నోడు స్టార్టింగ్ లో మేము ఇద్దరం కూర్చొని ఆడనే దిగినాం, సేమ్ అదే లొకేషన్. మళ్ళీ పెళ్ళికి మేము ఏడ ఫోటో దిగినాము, మా బాబు పుట్టినాక కూడా అన్ని ఫోటో దిగినాము, సేమ్ లొకేషన్. ఫోటో షూట్ ది ఫ్రేమ్ అది మా చిన్నోడు పుట్టినప్పుడు. పుట్టినాక నెక్స్ట్ సెకండ్ ఇది వచ్చేసి మేము ఇద్దరం ఎంత క్యూట్ ఉన్నాం. ఆమెకి ఏమంటారు సర్ప్రైజ్ చేసాం, అది దేనికి లేదు ఇచ్చిన టైం పాస్ దాకా. పైసలు ఎక్కువ ఇచ్చిండు, అంతే ప్రేమతో ఇయ్యలేడు. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే. ఇదైతే ఇక చెప్పే అవసరం లేదు. బ్లడ్ ఎక్కువై బ్లడ్ ఆట వేయించింది మా ఫోటో గంత. బ్లడ్ ఎక్కువై బ్లడ్ ఆట వేయించింది మా ఫోటో గంత. ప్రేమతో నేర్పిలేడు. ఇది మా పెద్ద టీవీ. అంటే దూరం నుండి చూస్తే చిన్నగా కనిపిస్తుంది. టీవీలో ఏముంది, అందరి ఇంట్లో ఉంటుంది టీవీ. ఇది మా ఫ్రిడ్జ్, ఇది కొత్త డిజైన్. ఇట్లాంటి డిజైన్ చూసిరో లేదో చూడండి. చూడండి మా ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి, ఒక మందు బాటిల్ ఉంది. మందు బాటిల్ కింద బాటిల్ కాదు, అవన్నీ ఆమె సిరితిండులు వచ్చేసి ఆమె సిరితిండులు ఏం లేవు అందులో. ఒక్క ఇది మామిడికాయ తప్ప ఇంకేం లేవు, మొత్తం కూరగాయలే. అది ఐస్ క్రీము, ఇదేంది స్ప్రైట్, లిమ్కా, ఫిజ్, అదే మామిడికాయలు. అవన్నీ సిరితిండులు కావా? సిరితిండి అన్నారు దాన్ని. సమ్మర్ కదా మళ్ళీ దొరకవని చెప్పి తెచ్చుకొని పెట్టుకున్నాం అంతే. నేను తీసుకురాలే, మా ఫ్రెండ్ నందు తీసుకొచ్చింది ఊరికెళ్ళి. దా కన్నయ్య దా, మనం కిచెన్ చూపిద్దాం. దా దా. అమ్మయ్య, మా వాడు హీరో. హీరో. సో చూడండి, ఇది నేను సన్నీ బర్త్డేకి ఇచ్చిన ఫ్రేమ్. నేను ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినా, నేను ఎంత చిన్నగా ఇచ్చిందో. దాని పక్కన ఎవరు ఇచ్చారు? నాకు ఒకటి పెట్టవా? నాకు 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 రా, నాకు పెడతలే. ఇది నా బర్త్డే గిఫ్ట్ కదా. అంత పెద్దది ఇచ్చిన మరి. అంత నేను కూడా ఇచ్చిన కాబట్టి నువ్వు కూడా ఇచ్చినావు. ఫస్ట్ నేను ఇచ్చిన. సరే పోనీ, అందుకే ఇంకొకటి రిటర్న్ సేమ్ పెట్టేసిన. అయిపోయింది చెల్లుకి చెల్లు. ఇది మా చిన్నోడు ఫోటో. ఇది మా చిన్నోడివి చిన్నప్పుడు, అంటే 1 month 2 months ఫోటోషూట్ చేసినాం కదా, ఆ ఫొటోస్ అనమాట. సో చూసుకోరి, ఇదైతే బర్త్డే ఫోటోషూట్ది. ఓ దాంట్లో 4 పనులు, అంటే కింద 2 కనిపిస్తున్నాయి, పైన ఇంకా రాలేవు. సో మేము ఇక్కడ చెప్పేది చెప్తానే ఉన్నాడు, గెలుకుతానే ఉండు. చూడు అంగన్వాడీ బుక్ ఎట్లా చింపేసిండు, ఇగో గిట్లుంటాయి ఆ పనులు.
అది చూసుకోరి ఇవైతే ఇగో ఇది మళ్ళా ఇది ఇది అది అని బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ ఇవన్నీ అవన్నీ సెట్ చేసింది. ఇవి మాత్రమే బర్త్డేకి వచ్చిన గిఫ్ట్. ఈ చెట్లు అవన్నీ ఆ బాటిల్ అయితే మీకు తెలుసా మనం తాగిన బాటిల్ అవన్నీ దాన్ని డెకరేషన్ చేసింది మంచిగా. ఆ? చెప్పు చెప్తాడు అంతే. ఇంకో ఏంది ఇటు ఇవి కూడా బర్త్డే గిఫ్ట్. ఇది బర్త్డే గిఫ్ట్ కాదు, ఇది నేను చెప్పించింది. ఇది బర్త్డే గిఫ్ట్. ఏమైంది మనము చూపిద్దాం. ఇవన్నీ కూడా చిన్న బట్టి. ఇది అన్ని బర్త్డే షూట్. ఇది ఇవి ఓ అది అంటే ఇది ఇల్లు లెక్క ఉండదు, మ్యూజియం లెక్క ఉంటుంది. జర మీరే అర్థం చేసుకోరి. ఇది ఫ్రేమ్ చూడండి. గిఫ్ట్ అది ఇట్లా తిప్పి పెట్టి చూసుకోరు. ఏనాడు ఎవరికన్నా అది పంపిస్తున్నా. కెమెరాకి ఇగో ఇట్లా 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 సబ్స్క్రైబర్స్ కి ఇట్లా పప్పి ఇగో ఇది చూడు ఇది చూడు పప్పి అను అనా అను. ఇంకా ఇది హాల్ వచ్చి ఇగో ఇవి సోఫాలు అంతే, ఇక ఏం లేదు హాల్లో. ఇది మా చిన్నది బర్త్డే. బర్త్డే షూట్ది క్యాలెండర్. అంటే ఫోటోషూట్ చేపిస్తే క్యాలెండర్ ఒకటి గిఫ్ట్ ఇచ్చిర్రు నేనే నేను చిన్నోడు ఇద్దరు బాగుంది. అంతే. ఎవరు డప్ప వాళ్ళే కొట్టుకోవాలి, పక్కనోడు కొడితే బాగుండదుగా. అందుకే నీ డప్పు నువ్వే కొట్టుకుంటున్నావు, నేను కొడితే బాగుంటుంది. కిచెన్ గురించి ఇక నువ్వు చెప్పు. కిచెన్ లో మనకు సామాన్లు తెలియదు పట్టుకో. ఎప్పుడన్నా మోకానికి కిచెన్ లోకి వస్తేనే కదా. ఎప్పుడు రాలే. ఇది అస్సలైన ప్యాలెస్ మాకు. అసలు ఇది ఏంది ప్లేటా? లేదు చిప్ప. ఇది మొత్తం మా గిన్నెల స్టాండ్. చూసిరు కదా, మా కొన్నే ఉంటాయి సామాన్లు, ఎందుకంటే మేము ఇద్దరమే కదా, ముగ్గురం. ఇవి కొన్ని అంటే ఉరికిచ్చి కొడతారు అందరు, అంటే ఇంకా కొనాలా కొన్ని మిస్ అయినాయి. ఇవి కొన్నందుకే ఇన్ని అంటుండు, ఇంకా కొనిపిస్తే ఇంకేమంటాడు. ఇది మా పూజ రూమ్, అంటే పూజ గది ఒక్కటే చిన్నది. ఇవన్నీ మా సామాన్లు. ఇవి కప్పులు, ఇగో ఇవి సన్ని బీర్ కప్పు. ఇగో నందులాగుంది. ఇది వచ్చేసి షార్ట్స్ది. అప్పుడప్పుడు బీరే కాదు, షార్ట్స్ బీ తాగాలని చెప్పి. ఎవరైనా చూస్తే ఎంత తాగుబోతులు అనుకుంటారు, కానీ గ్లాసులు నచ్చి తెచ్చుకున్నాం మేము. ఇవైతే ఈ గ్లాసులు అవి ఒకటే నచ్చి తెచ్చుకున్నాం, మిగతా అన్ని మన. ఇవేమో చాయ్ షాప్, చాయ్ కప్స్. చాయ్ షాప్ లో చాయ్ తాగుతుంటే ఉరుక్కుంటే అంటే బండిలు వేసుకొని తెచ్చింది కాదు, అవి సపరేట్ కొనుక్కున్నానా. ఎవరైనా చూస్తే నిజమే అనుకుంటారు. ఇవి శ్రీమంతంది. ఇవి అంతా ప్లేట్స్ గుర్తుపట్టే ఉంటారు మీరు ఆల్రెడీ. ఇవి శ్రీమంతంది ప్లేట్స్ అంతా. ఇవి అవి శ్రీమంతంవి. ఇవన్నీ కప్స్. ఇదంతా టిఫిన్ బాక్స్. కింద బాటిల్స్ వాటర్వి. పైన అంతా రేషన్ డబ్బాలు. ఇది స్టవ్, ఇది కూర గిన్నె. సో చూసిరు కదా, ఇదే మా కిచెన్. చిన్నగా ఉంటది. సో చూపిస్తా చూడండి. అది గ్లాసా? సో చూసిరు కదా, ఇదే మా మినీ కిచెన్. చిన్నగా ఉంటది, సామాన్లు కొన్ని ఉంటాయి, భగవాన్లు అంతా కింద ఉంటాయి. సో చూడండి, నెక్స్ట్ బెడ్రూమ్. సో ఇదే మా బెడ్రూమ్ చూడండి. ఇది డ్రెస్సింగ్ టేబుల్. దీనికైతే ముందు ఇది వాష్రూమ్. ఇది వాషింగ్ మిషన్. అంతే. ఇదే మా బెడ్, ఇదే మా బెడ్రూమ్. ఇవంతా సన్ని బట్టలే మొత్తం, పైనుంచి కింది వరకు. ఇవన్నీ బట్టలు. ఇదంతా నా శారీస్.
పైన గుర్తుపట్టిరా చిన్న బర్త్డే కారు పాపం బర్త్డేకి వేసుకొని తిరిగినాడు అంటే ఇంతవరకు మళ్ళా కారే లేదు. వాడు డ్రైవింగ్ నేర్చుకున్నాడు కానీ మనకి కారు ఇవ్వాలంటే భయం అవుతుంది మాకు. సో చూడండి, ఇది మా ప్రెగ్నెన్సీ ఫోటోషూట్. నేనే అందంగా ఉన్నా. అందరూ అనుకుంటున్నారు ఇది ఇల్లు లెక్క లేదు, మ్యూజియం లెక్క ఉంది. ఇవన్నీ, ఇది కూడా నా బర్త్డే గిఫ్ట్. ఇవన్నీ ఫొటోస్ మీరు ఆల్రెడీ ఫస్టే చూసి ఉంటారు, కానీ హోమ్ టూర్ అడిగారు కాబట్టి ప్రతిదీ చెప్పాల్సి వస్తుంది అంతే. సో చూడండి, మా ఇల్లు అయితే ఇట్లుంటుంది. హోమ్ టూర్ మీకు నచ్చిందో లేదా. ఇంకొకటి నా టెడ్డీ బేర్ ఎంత పెద్దగా ఉంది తెలుసా, కానీ సన్న ఇంతవరకు పెళ్ళైనప్పటి నుంచి ఒక టెడ్డీ బేర్ ఇప్పలేదు. టెడ్డీ బేర్ తప్ప అన్ని ఇప్పించిన. అబ్బా అవునులే. సో చూపి ఒకసారి మన బెడ్రూమ్ మొత్తం క్లారిటీగా. సో గాయ్స్, ఇదే మా చిన్న ప్రపంచం. ఒకవేళ మీకు ఇల్లు నచ్చకున్నా సరే, బాగాలేదని కామెంట్ చేయండి, సరేనా? సో గాయ్స్, ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. ఏ వీడియో కావాలంటే ఆ వీడియో చేస్తాం. హోమ్ టూర్ అయితే మీకోసమే చేసిన, లేకపోతే చేయకపోతుండే. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. పక్కా చేస్తాం. నేను ఒక్కదాన్ని వాగుతున్నా కదా, అందుకే ఏం చెప్పాలో కూడా మర్చిపోతున్నా. ఆడు బాత్రూంలో వేయండి ఒకసారి అని చూపిస్తాం. కానీ బాయ్ చెప్పు అందరికి. బాయ్ చెప్పు. బాయ్ చెప్పురా. బాయ్ రమ్మంటున్న అందరిని, ఇంటికి రండి. బాయ్ చెప్పు. బాయ్. దండి. దండం బాబు, దండం పెడుతుండు. మీరు అందరు ఇంటికి వస్తారంటే దండం పెట్టుకునే, దండం పెట్టు, దండం. మాకైతే మా బాబుతోనే ఫుల్ టైంపాస్ అయిపోతుంది. చలో, ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయరు. చలో బాయ్ చెప్పు. బాయ్ చెప్పు నాన్న. బాయ్ నిల్చో. ఇప్పుడు బాయ్ చెప్పు. ఇది చూడు కన్యా, ఇగో బాయ్ చెప్పు. బాబా బాయ్ చెప్పు.